రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో జరిగే అన్ని కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలుపైన కూడా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఇకపై ప్రతి 2 నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తానని ప్రకటించారు. అలాగే నామినేటెడ్ పోస్టులో ఉన్న నాయకులు తమకు కేటాయించిన శాఖల బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సీఎం సూచించారు. కుప్పంపైన ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ అందిస్తారు. సంతోష్, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చక్రి. ఇక ఏపీలో త్వరలో రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాలంటూ కూడా పార్టీ ముఖ్య నేతలకైతే కనుక దిశానిర్దేశం అనేది సూచించడం కూడా జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎన్నికలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. అదేవిధంగా కూటమి ఉన్నటువంటి నేపథ్యంలో కూటమితోటి కలిసికట్టుగా వెళ్ళేందుకు కూడా రంగం సిద్ధం చేసుకోవాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు నేతలకైతే కనుక పిలుపునివ్వడం కూడా జరుగుతోంది. ఇక కుప్పం చూసుకున్నట్లయితే కనుక సొంత నియోజకవర్గంలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే ఇక ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పెంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ నుంచి కనుక తప్పించినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటారు కాబట్టి ఇక ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేయాలి. అదేవిధంగా కుప్పం నియోజకవర్గమే కాదు, ఇక సొంత నియోజకవర్గం అయినప్పటికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్య నాయకులందరికీ కూడా దిశానిర్దేశం అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క స్థానిక సంస్థలే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ప్రక్రియ అనేది కూడా సజావుగా జరిగేలాగా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలంటే కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించడం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.